రే బాబు లోకేష్మా, నీ మాటలు వింటామంటే నవ్వు వస్తూ ఉందిరా. వచ్చి ఇక్కడ జగన్ గారి మీద ఒక పెద్ద సవాలు విసిరి వెళ్ళిపోయావు కదా. మహిళల్ని జగన్ గారు అవమానం చేశారా? భారతి గారు చెప్పాలా సమాధానం? ఆయన పిల్లలు చెప్పాలా? మరి మహిళల మీద మీరు ఇప్పటి వరకు చేస్తున్న ట్రోలింగ్స్ మేమందరం కూడా దాంట్లో బాధితులమే కదా. ఇక్కడున్న వాళ్ళందరి మీద మీ ఐటీడీపీలో చేసినటువంటి ఘోరమైన ట్రోలింగ్స్, మా భారతమ్మ మీద చేసినటువంటి, వాళ్ళ పిల్లల మీద చేసినటువంటి వీటి గురించి మాట్లాడరా ముందు. నువ్వు ఎందుకు పనికిరానటువంటి నువ్వు ఈరోజు మీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నీచమైనటువంటి ఈ ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మహిళల మీద నడుపుతూ మీ హోంమంత్రిని ఏదో అన్నారంట. మీ హోంమంత్రి ఏ ఒక్క కేసు అయినా పట్టించుకుంటా ఉందా? మహిళల మీద ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగనంత ఘోరంగా నిమిషానికి ఒక రేపు జరుగుతూ ఉందే. మరి అట్లాంటి వాడిని గురించి మీ హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా స్పందించారా? దోషుల్ని శిక్షించారా? మీరా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి? అలాగే నిన్నగాక మొన్న డిఎస్సి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిద్ధంగా ఉన్నానని చెప్పావు కదా. మేము వచ్చాం కదా, మహిళలు వచ్చాం, మా నాయకుడు అక్కర్లా. ఈరోజు మేమందరం ఉన్నాము, మేము సమాధానం చెప్తాంరా. మీరు ఇచ్చినటువంటి జీవోలేమి ఎంత దారుణంగా మీరు మోసం చేశారో. ఎక్కడైనా ఎంట్రన్స్ లేకుండా క్రీడల్లో కూడా ఇస్తారా పోస్టు? నువ్వే చెప్పాలా. అవుట్ సోర్సింగ్లో వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారా ఎవరైనా సరే? ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు, పేపర్లు లీక్ అయితే ఆ లీక్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కో డిఎస్సి ఉద్యోగానికి 15 లక్షలు నువ్వు తీసుకున్నావు అనే మాట వాస్తవము. నీ అన్యాయాల మీద వీటన్నిటి మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, వివరాలతో సహా బయట పెడితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా అబ్బా కొడుకులు ఇద్దరు పారిపోయారు. కరకట్ట ఇంటికి పారిపోయారో లేదా హైదరాబాద్ ఇంటికి పారిపోయారు. మీ బతుకులే ఇంత. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ పారిపోయేటువంటి మీరు వచ్చి ఇక్కడ సవాలు విసురుతారా? అంత శక్తి నీకుందా అసలు? నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చూసుకో. నువ్వు వచ్చిన తర్వాత, అంటే నీ బాబు వచ్చిన తర్వాత పరిపాలనకి ఎంతమంది మీద అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయో, ఎంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారో, హత్యలు చేయబడుతున్నారో, వీటన్నిటి మీద ఒక్కసారి విచారణ చేద్దామా? నీకు నిజంగా ధైర్యం ఉంటే ఇక్కడ మీ కరకట్ట కొంపకి మేము 200 మీటర్లో ఉన్నాము, ఇప్పుడు రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒరే లోకేష్, సిద్ధంగా ఉన్నాంరా. వచ్చి ఎవరి పరిపాలనలో మహిళలకు న్యాయం జరిగిందో, ఎవరి పరిపాలనలో మహిళలకు అన్యాయం జరిగిందో దీని మీద పూర్తిగా డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉద్యోగస్తులను ఎంత దారుణంగా మీరు మోసం చేస్తున్నారో, డిఎస్సి పేరుతో ఎంత అవినీతి జరుగుతూ ఉందో, ఇదంతా మేము ఆధారాలతో సహా ప్రూఫ్తో వచ్చాం. మేము వీటన్నింటిని కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నావురా. ధైర్యం, దమ్ము నీకేమైనా ఉంటే ఎన్టీఆర్ మనవడు మాటి చెప్తావు కదరా నువ్వు. ఎన్టీఆర్ మనవడువా నువ్వు? పిరికి వాడివి నువ్వు, ఉత్తర కుమారుడు. అట్లాంటి వాడు వచ్చి మా మీద ఛాలెంజ్ చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మన కుప్పం అప్పుల అప్పారావు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు, అలాగే మన పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలోకం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు. అసలు ఏంటో వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారు అర్థం కాదు. కానీ ఇందాక మేము ఆఫీస్లో కూర్చుని టీవీ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్లో చూసామన్నమాట. ఏంటి 200 మీటర్ల దూరంలో ఉన్నాము, అసలు సవాల్ విసురుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన డిఎస్సికి సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీ దగ్గర సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిఫాక్టో సీఎం, మీ దగ్గర దానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? మరి ఏది సవాల్ విసిన వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు కౌశల్గా మా పార్టీలో ఉన్న మహిళలు కాదు, మహిళా కార్యకర్తలు కాదు, వాళ్ళు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్నలు. అసలు ఒక్క ప్రశ్న కన్నా మీ దగ్గర సమాధానం ఉంటే ఓపెన్ ఛాలెంజ్, మేము ఇక్కడే ఉంటాం, మీలాగా పారిపోము, ఇక్కడే ఉంటాము, భారత విగ్రహం దగ్గర ఇక్కడే ఉంటాము, మీరు రండి మనం మాట్లాడుతున్నాం. డిఎస్సి కన్వీనర్ని ఎందుకు పక్కన పెట్టారు? ఎస్సీఆర్టీ పూర్తి అధికారుల అప్పగించడంలో అసలు మొదలది ఏంటి? కీలకమైన ప్రశ్న పత్రాల తయారీ ప్రక్రియ గురించి కూడా డౌట్లు ఉన్నాయి. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలా అప్పగిస్తారండి? పేపర్ లీకింగ్ నిదర్శనం కాదా? మళ్ళీ పేపర్ లీక్ గురించి మాట్లాడితే హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాలేదు అని చెప్తారా? హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాకపోవడానికి వాళ్ళు ఏమో మన బీపీటీఆర్ లాగా 10th ఫెయిల్, ఇంటర్ పాస్ ఇది కాదండి. ఒకసారి చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళందరికీ హారిజాంటల్ ప్యాటర్న్ తెలుసు, వర్టికల్ ప్యాటర్న్ తెలుసు, ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలుసు. తప్పు వాళ్ళని లేదు, మీలో ఉంది. మీ ప్యాకేజీల కోసం మీరు అమ్ముడుపోయి మీ ఇష్టం వచ్చినట్టు మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకు మీరేమి సమాధానాలు చెప్పకుండా ఈ రోజు మీరు వచ్చి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే ఆయన దాకా అవసరం. ఇప్పుడు మేము అడుగుతున్నాం, చెప్పండి, మేము ఇక్కడే ఉంటాం, రండి మాట్లాడి.
ఇవాళ లోకేష్ బాబు గారు చాతగాని ఒక మంత్రిగా మిగిలిపోయింది కాకుండా నిసిగ్గుగా ఈడికొచ్చి కాలువలకి అసలు కాలువలు ఓపెన్ చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఏ శాఖ? సరే మేము ఇక్కడికి వచ్చి చూసాము, సవాల్ విసిరాడు కదా, మరి అంత దమ్మున్న నాయకుడు కదా సవాల్ విసిరాడని మేము వస్తే పారిపోయావు. సో పారిపోయే దానికి నువ్వు ఎందుకు సవాల్ విసిరావు? లేదా నీకు నిజంగా అంతగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతానంటే రండి, ఓపెన్ చేస్తాం, డోర్లు ఓపెన్ చేస్తాం. మీలాగా భయపడే తరం కాదు మాది. కరకట్టకి దగ్గరలోనే ఉన్నాం, 200 మీటర్లో. అరే అప్లోడ్ చేసినోడికి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చిందయ్యా అంటే సమాధానం చెప్పు. చిన్న బిడ్డలకి బుక్స్, లేకపోతే చిన్న బిడ్డలకి బెల్ట్లు, చిన్న బిడ్డలకి షూలు, ఇవి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే దానికి సమాధానం చెప్పు. నువ్వేమో హోంశాఖకి సపోర్ట్ మాట్లాడతావు, ఆమెమో నీకు సపోర్ట్ మాట్లాడుతుంది. ఏంది మీరిద్దరు నాకు అర్థం కావటం లేదు. ప్రపంచంలో ఏ రాజకీయ చరిత్రలో ఇన్ని సంవత్సరాలలో ఇంత ఘోరమైనటువంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా సిగ్గు లేకుండా ఇవాళ నీట్గా వచ్చేసి సవాలు విసిరేస్తున్నారు అని అంటే మరి వచ్చాం కదా. మహిళలం చాలు నీకు సమాధానం చెప్పడానికి, మహిళలే ఇప్పుడు ఇక్కడే ఉంటాం. నువ్వు వచ్చి దమ్ముంటే నువ్వు సమాధానం చెప్పగలిగితే వచ్చి సమాధానం చెప్పు. నీ మంత్రి శాఖకి నువ్వేమన్నా న్యాయం చేయగలిగితే చెయ్యి. నీ ర్యాంక్ ఎక్కడుంది? ఎక్కడో ఉన్నావు, టాప్ 5 లో కూడా లేవు. ఎక్కడో ఉండి నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే నీ శాఖ తప్ప అన్ని శాఖలు మాట్లాడుతున్నావు. దయించి చిన్న బిడ్డల యొక్క కూడు విషయంలో, చిన్న బిడ్డల యొక్క బట్ట విషయంలో మాత్రం చిల్లర రాజకీయాలు చేయక లోకేష్ బాబు గారు. మీరు చేసిన అన్యాయాలన్నింటినీ బయట పెడుతుంటే మీకు ఈ రోజు ఎంత బాధ వస్తుంది. డిఎస్సిలో మీరు చేసిన మోసాలు మీకు తెలుసు. ఎక్కడ అథారిటేటివ్ లేని స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఎవరిస్తారండి? గ్రిగ్లో కానీ స్పోర్ట్స్లో కానీ స్టేట్లో కానీ ఆడినప్పుడు ఇస్తారు. అది కదా అథారిటేటివ్గా తీసుకోవాలి. అది కాకుండా మంత్రులు ఎవరైనా నచ్చి ఒక సర్టిఫికెట్ ఇస్తే ఒక ప్యాకాట్కి ఒక ఉద్యోగం, ఇవన్నీ కూడా మీరు చేసి డిఎస్సిలో కనీసం అక్కడ కలెక్టర్ ఆఫీసులో దాన్ని అక్కడ ప్రకటన ఉంచాలి. అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఏమన్నా ఉందండి? అది కూడా లేదు. అంటే మీ తప్పులు మీరు కనిపెట్టుకోవడానికి మీరు ప్రతి పోస్టు అమ్ముకున్నారు కాబట్టి దాన్ని ఎక్కడా లేకుండా మాఫీ చేయడానికి చూశారు. ఇంకా అనిత గారి మాటలు, ఒక మహిళగా ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ ఏదో అనేసారంటున్నారు మేకప్ గురించి. మరి రోజా మేడం గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారండి? బండారు సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు ఎలాంటి మాట? అప్పుడు మీకు ఎవరికి బాధలు రాలేదా? లోకేష్ గారు మీరు సవాళ్ళు విసురుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరం లేదు. మహిళలు మేము వచ్చాం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పిల్లలకి యూనిఫామ్స్ అన్నారు, యూనిఫామ్ ఇచ్చారు కానీ షూస్ ఇవ్వలేదు. బుక్స్ అన్నారు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు కానీ నోట్ బుక్స్లు ఇవ్వలేదు. సవాళ్ళు అనేవి అలాంటి వాటిలో తీసుకోండి, వాటిని పిల్లలకి ఎలా అందించాలి అనే దాంట్లో మీ బుద్ధి అనేది చూపించండి. అంతేగాని సవాళ్ళు విసరటం మాకు కూడా వచ్చు. ఇప్పుడు అనిత గారి విషయం వస్తే మేమేం మాట్లాడుతున్నాం? అమ్మా అనిత గారు, మీ మేకప్ మీద ఉన్న శ్రద్ధ కాస్త సమాజం మీద పెట్టండి అని చెప్పి అడుగుతున్నాం. దాన్ని వక్రీకరించి మాట్లాడుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా దీక్షలకి ధర్నాలకి దిగారు నిన్న. మేము ఒకటే చెప్తున్నాం, మంచిగా సవాళ్ళు విసరటం కాదు, పని చేయటంలో మీ పనితనం చూపించండి. సవాళ్ళే ఉంది, ఎవరైనా విసురుతారు. వచ్చాం, ఇప్పుడు వచ్చాం, మా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరంలా, మహిళలం మేము వచ్చాం. మీరు ఏదైతే కరకట్ట మీద నుంచి సవాళ్ళు విసిరారో అక్కడే ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి.